ఎంతో ప్రాముఖ్యమైనటువంటి విషయము. పైగా ఈ రోజులు పోయిన వారం మనం తెలుసుకున్నాం. లెంట్ డేస్ అని అనుకున్నాం కదా. లెంట్ అంటేనే మనం తెలుసుకోవాలి, ఏర్పాటు చేసుకున్నాం, ఒక నియమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఆ నియమంలో ఎన్ని రోజులు ఉండొచ్చు, ఎంతకాలం ఉండొచ్చు అనేది కూడా మనం నిర్ణయించుకొని దాని ప్రకారంగా నడవచ్చు. పరిశుద్ధ గ్రంథంలో ఒక చక్కని మాట మనం జ్ఞాపకం చేసుకునే ముందు చిన్న ప్రార్థన చేద్దాం. కృప కలిగిన దేవ, రక్షక, నీకు స్తోత్రాలు నాయన. ఈ ఉదయకాల సమయంలో నాయన నీ బిడ్డల జూమ్లో పాటల చేత, వాక్య పఠనం చేత నిన్ను మహింపరిచిన విధానాన్ని బట్టి మీకే స్తోత్రాలు నాయన. అయా నీ దాసుడు, నీ బిడ్డ నాయన తండ్రి, బిడ్డను నిలబెట్టుకొని మీరు మాట్లాడినటువంటి మాటలను బట్టి మీకు స్తోత్రాలు. నీవు దయచేసినటువంటి నాయన తండ్రి దర్శనాన్ని బట్టి కూడా మీకు స్తోత్రాలు. అనేకులకు సాక్షిగా ఉండటానికి నీ కృప దయచేస్తున్నారు, మీకు స్తోత్రాలు నాయన. ఇక్కడ నాయన జూమ్ లో ఉన్న ప్రతి బిడ్డను దయతో జ్ఞాపకం చేసుకోండి. నీ మాటలు మాట్లాడటానికి నాయన నీ కృప దయచేస్తున్నందుకు మీకు స్తోత్రాలు. అల్పుడిని, అయోగ్యుడిని నీ పాదముల చెంత ఉంటూ ఉండగా నన్ను నీ సిలువ చాటును మరుగు చేసుకొని మీరు మాట్లాడండి. మాట్లాడే మాటలు తగ్గపోకుండా మా హృదయాల్లో పదిలపరుచుకొని ఫలించటానికి సహాయం చేయమని, ఆయా వాతావరణ పరిస్థితుల మార్పులు వస్తూ ఉండగా అనేకులు నాయన ఇబ్బందులు పడుతూ ఉన్నారు నాయన. ఆ ఇబ్బందుల నుండి నాయన నీ బిడ్డలను కాచి కాపాడి సంరక్షించండి. ఆయా నీ బిడ్డలు నాయన ఇక్కడ కూర్చొని శ్రద్ధగా నీ మాటలు వినటానికి సహాయం ఇచ్చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభునామమున ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. యోవేలు గ్రంథంలో ఒక చక్కని మాట రాస్తూ ఉన్నారు. 1వ అధ్యాయము 14వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. యోవేలు గ్రంథము 1:14 సార్. ఉపవాస దినము ప్రతిష్ఠించుడి, వ్రత దినము ఏర్పరచుడి, యెహోవాను బతిమాలు కొనుటకై పెద్దలను దేశంలోని జనులందరినీ నీ దేవుడైన యెహోవా మందిరంలో సమకూర్చుడి. ఆహా, యెహోవా దినము వచ్చినే, అది ఎంత భయంకరమైన చాలు. దేవుని యొక్క మాట ఇందులో రాయబడతా ఉంది. ఏం చేయాలట? ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించాలి. అంటే ఒక రోజు అని అనుకోవాలి. ఆ రోజున ప్రతిష్ఠించబడినటువంటి ఆ దినాన జనులందరూ కూడుకోవాలి. అందరూ రాస్తుంది అది. ఈ రోజు ఉపవాస దినము అని ప్రకటన చేస్తే ఆ ప్రకటించబడినటువంటి ఆ దినాన అందరూ కూర్చొని ప్రార్థనలు చేయాలి అనేది ఇందులో ప్రాముఖ్యత. ఒక్కొక్కరు ఒక్కొక్క రోజు ఎన్నుకుంటా ఉంటారు, కానీ అందరూ కలిసి ప్రార్థన చేయటం యేసు ప్రభు వారు చెప్పింది అదే కదా. ఎక్కడ 2-3 కూర్చొని ప్రార్థన చేస్తారో అక్కడ నేను వారి మధ్య ఉంటాను, వాళ్ళ మధ్యలో నేను ఉంటాను అంటున్నాడు. అంటే ఉపవాస దినాన్ని ఒక రోజుని ప్రకటిస్తే ఆ ప్రకటించబడినటువంటి ఆ దినాన ప్రజలందరూ కూడుకొని ప్రార్థన చేస్తే ఆ మొర అనబడినటువంటిది దేవుని దగ్గరికి చేరుద్ది అనేది మనం తెలుసుకొని తీరాలి. అంతేకాదు, ఇంకా ఏం మాట్లాడుతున్నాడు? 14వ వచనంలో చదవమ్మా. ఉపవాస దినం ప్రతిష్ఠించుడి, వ్రత దినము ఏర్పరచుడి. వ్రతము, అందులో వ్రతం ఉన్నానండి నేను అనేవాళ్ళు చాలా ఉన్నారు. మౌన వ్రతం, మాట్లాడేటువంటి వ్రతం, 24 గంటలు మాట్లాడుతూనే ఉంటారు, వాళ్ళ పని అదే. ఇంకా రకరకాలైనటువంటి, అంటే ఒక పని చేద్దాము అని అనుకుంటే దాని ప్రకారంగా వ్రతం ఉంటారు. ఆ వ్రతము పాటించండి అని ప్రభు సెలవిస్తామన్నాడు. ఉపవాస దినము ఒకదాన్ని ఏర్పాటు చేసుకోవాలి, వ్రతము ఉండాలి. ఈ రోజు నేను ఉపవాస దినంగా నేను పాటిస్తాను అనేది ఒక వ్రతము. వ్రత దినము ఏం చేయాలి? ఏర్పాటు చేసుకోవాలి. యెహోవాను బతిమాలు కొనుటకై
ఏం చేయటానికంట? యెహోవాను బతిమాలుకొనుటకై లోకంలో చాలా మందిని మనం బతిలాడుకుంటా ఉంటాం. ఎందుకని? ఏదో ఒక పని కోసం. ఏమి ఈ పని కావాలి అని సర్వ సృష్టిని సృష్టించినటువంటి ఒక ఆయన ఉన్నాడు కదా, ఆయన్ని బతిమలాడుకోవచ్చు కదా. బ్రతిమలాడుకునే పద్ధతి కూడా వేరే మనకు చూపిస్తానన్నాడు కదా. నీవు బ్రతిమలాడుకో దేవుణ్ణి, అప్పుడు ఆయన కరిగిపోయేటువంటి దేవుడు అనేది కూడా అదే గ్రంథంలో 2వ అధ్యాయంలో రాశాడు కదా. ఇందులో యెహోవాను బ్రతిమాలుకోవటానికై పెద్దలను దేశంలోని జనులందరినీ మీ దేవుడైన యెహోవా మందిరంలో సమకూర్చుడి. ఏం చెబుతున్నాడు? నువ్వు ఒక్కడివే పెద్దలను కాదు, నువ్వేం చెప్పాలో తెలుసా? ఊళ్ళో ఉన్న పెద్దలని, జనులందరినీ దేశములో ఉన్నటువంటి గొప్ప వాళ్ళని, వాళ్ళు గొప్పవాళ్ళని అని చెప్పుకుంటా ఉంటారు కదా. నేను అది నేను ఇది అని మీసాలు దూవుతుంటారు కదా. వాళ్ళందరినీ కూడా పిలిపించు. మీ నీ దేవుడైన పని అది. యెహోవా మందిరం సమకూర్చుడి. అందరికీ తెలియజెప్పే పూచి ఎవరిదయ్యా అంటే, దేవుడు నీకు ఏర్పాటు చేసినటువంటి ఒక దినం ఉంది. వ్రత దినము, ఉపవాస దినము. ఈ దినంలో నేను ఉపవాసం ఉండాలి అనుకుంటున్నానని ఇందాక ఒక బిడ్డ చెప్పాడు కదా, అందులో రాస్తున్నాడు. అదే విషయాన్ని ప్రస్తావిస్తూ అంటున్నటువంటి మాట ఇది. ఉపవాస దినాన్ని నేను ప్రతిష్ఠిద్దాం అనుకుంటున్నాను, ఆ రోజు పాటిద్దాం అనుకుంటున్నాను. ఊరిలో ఉన్నటువంటి చిన్నలు పెద్దలు ఎవరైనా సరే రాండి అని పిలవటం ఎంత గొప్ప విశేషం. వారు కూడా వచ్చి కూర్చొని ప్రార్థనలో ఏకీభవించటం. ఎలా అంటే ఆయన కోసం మనం ఈ వ్రత దినము ఇవన్నీ కూడా ఆయన జాలిపరుడైనటువంటి వ్యక్తి కాబట్టి ఆయనను బ్రతిమాలుకోవటానికి మనం ఒక చాట కూర్చొని ప్రార్థన చేయాలి. ఇందులో హల్లెలూయా. అంటున్నటువంటి మాట యోవేలు గ్రంథకర్త అంటున్నాడు కదా, మనం చదువుకుంటా ఉంటాం. ఆ వ్రత దినం కూడా ఎలా చేయాలి అనేది అందులో రాస్తా ఉన్నాడు. ఏం రాశాడో చదవండి ఒకసారి. 2వ అధ్యాయం 12వ వచనంలో, ఇప్పుడైనను మీరు ఉపవాసం ఇందులో ఇప్పుడైనను మీరు గుర్తించేస్తున్నాడు. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే ఇందులో యెహోవా అంటున్నాడు తిరిగి రాండి అంటే అర్థం ఏంటి? ఆల్రెడీ ఉన్నవాడు తప్పిపోయాడు, ఉన్నటువంటి వాడు వెళ్ళిపోయాడు వేరే మార్గంలోకి. మరలా తిరిగి రండి ఇక్కడికి అని పిలిచేటువంటి ఆ పిలుపు. ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండండి. ఉండి అంతటితోటి కుదరదు, ఇంకొక పని కూడా చేయాలి. ఏం చేయాలట? కన్నీరు విడుచుతూ మనస్ఫూర్తిగా మీరు దేవుని దగ్గరికి రావాలి. ఎట్ట పడితే అట్ట రావటానికి, ఉపవాసం ఉండటానికి చాలా విషయాలు మనం తెలుసుకోవచ్చు. చాలాసార్లు చదువుకుంటూనే ఉన్నాం పరిశుద్ధ గ్రంథంలో. అసలు ఉపవాసం ఉండటము అనేది ఎలా జరగాలి అంటే మనస్ఫూర్తిగా జరగాలి, నీ ఇష్టానుసారంగా జరగాలి తప్ప ఒకరి బలవంతం మీద చేయటానికి వీలు పడదు. ఉపవాసం ఉండేవాళ్ళు చాలా రకాలు మనకు కనిపిస్తూ ఉంటారు. తిండికి లేక ఉపవాసం ఉండేవాళ్ళు, కొంతమంది తిండికి ఉన్నా కూడా తినలేని పరిస్థితిలో ఉపవాసం ఉండేవాళ్ళు కొంతమంది కనిపిస్తూ ఉంటారు. అలాగే ఇష్టపూర్వకంగా వచ్చి ఉపవాసం ఉండేవాళ్ళు కూడా మనకు కనిపిస్తూ ఉన్నారు పరిశుద్ధ గ్రంథంలో. అలాగే దేవుని యొక్క మాట ఏంది? ఇప్పుడైనా సరే అంటే ఏంటంటే, ఇప్పుడు దాకా నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు ప్రవర్తించావు, ఒక పంట వేసావు, వేరే వేరే మందులు వేస్తున్నావు దానికి, కానీ ఆ పురుగు చావలేదు, మొత్తం కొరుకు తింటుంది. పక్కన పోయే వాళ్ళు చెబుతున్నారు, అయ్యా ఈ మందులకి అది లొంగదు, ఫలానా మందు వేయి అని చెబితే అతను వినలా. అంతకు ముందు అంతా నాశనం అయ్యే స్థితికి వచ్చింది. నీ జీవితం కూడా అలాగే ఉంది. అప్పుడు చెబుతున్నాడు, నీవు ఈ మందు వేయడానికి, అప్పుడు ఆ పురుగు చచ్చుంది.
పంట నాశనం చేసేటువంటి ఆ పురుగు. నీవు పంట వేసావు, హృదయంలో ఉంది నీ వాక్కు, దాని ప్రకారంగా నడుచుకోవటానికి ప్రయత్నం చేయటంలా నీవు దేవుని యొక్క మాటలు తెలుసుకొని కూడా ఆ మార్గంలోనికి నీవు వెళ్ళటం లేదు. ఇప్పుడైనా సరే తిరిగిరా. ఇది దేవుని యొక్క మాట. ఇప్పుడైనాను అంటే పాత జీవితాన్ని విడిచిపెట్టి క్రొత్తదైనటువంటి జీవితంలోనికి నీవు రా. వస్తే అప్పుడు నీ పంట బ్రహ్మాండంగా పండుద్ది. చూశారు కదా, విత్తనాలు చదువుతుంటే పోతే ఎన్ని విషయాలు మనకు తెలుస్తూ ఉంటాయి. రాతి నెలలో పడ్డది, బాటలో పడ్డది, ముళ్ళ కంచెలో పడ్డది, ఇలా రకరకాలుగా పడిపోయేటువంటి విత్తనాలు అవి. ఇప్పుడు దాకా నీ జీవితము ఈ విధంగానే నడిచిపోయింది. ఇదిగో మంచి నేలలో పడేటువంటి విత్తనం ఒకటి ఉంది. అది ఇప్పుడు నీవు తిరిగి వస్తే జరిగేటువంటి పని. నీవు తిరిగి వచ్చి ఊరుకుంటే కుదరదు, మందు చల్లాలి. ఆ మందు ఏంటయ్యా అంటే ఉపవాసం ఉండాలి. ఆ మందుకు, ఆ పురుగుకు విరుగుడు ఏందయ్యా? ఉపవాసమే. ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు మనస్ఫూర్తిగా నా దగ్గరికి రాండి. మీరు ఎట్లా పడితే అట్లా వస్తే నేను ఒప్పుకోను. ఎందుకని నువ్వు చేసినవి ఆ విధంగా ఉన్నాయి. నువ్వు చేసినవి నేను చూశాను. అవన్నీ చూసినప్పుడు నాకు విరక్తి కలిగింది నీ మీద. అందువలన నువ్వేం చేయాలి? ఉపవాసం ఉండాలి. మనస్ఫూర్తిగా నా దగ్గరికి రా. ఇప్పటిదాకా మనస్ఫూర్తిగా నువ్వు నా దగ్గరికి రాలేదు. ఇష్టానుసార జీవితంలో మనస్ఫూర్తిగా ఉండేటువంటి స్థితి వాటి మీద ఉంది, నీకు దేవుని మీద లేదు. కాబట్టి నీ జీవితం చెడిపోయింది. శారీరకంగా చెడిపోయావు, ఆత్మీయంగా చెడిపోయావు. ఈ చెడిపోయినటువంటి స్థితి ఇప్పుడైనా అంటే చెడిపోయినటువంటి ఆ స్థితిలో నుండి నీవు బయటికి రా. వచ్చి ఉపవాసం ఉండు. ఉపవాసం ఉండి నీ హృదయపూర్వకంగా నా దగ్గరికి వచ్చి కూర్చో. నీవు కూర్చోవటమే కాదు, ఇందాక చెప్పబడిన 1:14 ఏం చెప్పాడు? నీతో పాటుగా నీ ఇంట్లో వాళ్ళు కూర్చోవాలి, నీ పిల్లలు కూర్చోవాలి, నీ ఇంట్లో వాళ్ళు అందరూ కూర్చోవాలి. అంతేకాదు ఇంకా ప్రకటన చేయి. అనేకులు నీ దగ్గరకు వచ్చేటట్లుగా, కూర్చునేటట్లుగా, ఉపవాసం ఉండేటట్లుగా. ఉండలేకపోతే వారు వచ్చి కూర్చొని అయ్యా మేము ఉండలేకపోతున్నాము అని దేవునితో చెప్పుకొని క్షమించు అని అడిగేటువంటి పద్ధతిలో అడగాలి. ఎట్లా పడితే అట్లా చేయటానికి వీలు పడదు. మనస్ఫూర్తిగా వచ్చి కూర్చొని ప్రార్థనలో ఏకీభవించి తీరాలి. ఎందుకని అంటే అందులో ఇంకా చెబుతా ఉన్నాడు. మనం చదువుకున్నదే అయినా మళ్ళీ ఒకసారి చదువుకుందాం. 13వ వచనం నుండి. మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యములు గల వాడును. ఇందులో దేవుని యొక్క లక్షణాలు రాస్తున్నాడు. ఇందాక 14లో మనం చదువుకున్నాం కదా. ఇదిగో ఆయన దగ్గర కూర్చొని ఆయన లక్షణాలు ఈ విధంగా ఉన్నాయి కాబట్టి ప్రార్థనలో పోవాలి. అది నీ దేవుడైన యెహోవా ఎలాంటి వాడు అంటే క్షమిస్తానికి సిద్ధంగా ఉన్నటువంటి దేవుడు. ఆయన క్షమిస్తాను అని చెప్పిన దేవుడు. ముఖం చాటేసుకొని పక్కకు పోయేవాడు కాదు. నీ పక్కన నడుస్తూ ఉన్నప్పుడు ఆయన ముఖం చాటేసుకొని పక్కగా నడిచిపోయే దేవుడు మన దేవుడు కాదు. ఎందుకని? నీవు పక్కగా వెళుతున్నావు, ఆయన పక్కగా. అంటే అర్థమైంది? దగ్గరకు వచ్చావు. దగ్గరకు వచ్చిన వాడివి ముఖానే చూస్తూ మాట్లాడతావు కదా, మాట్లాడాలి కదా. మాట్లాడలేని జీవితం ఇప్పుడు దాకా ఉంది. ఇప్పుడు మాట్లాడు. ఆయన ముఖం తిప్పుకొని పోయేవాడు కాదు. కాబట్టి నీవు కూడా ముఖం తిప్పుకోబాకు, ఆయన వైపు తిరుగు. ఎందుకని అంటే నీవు చేయాల్సిన పని ఇంకా ఉంది. ఎందుకు? ఇలాంటి దేవుని యొక్క లక్షణాలు కలిగిన దేవుడు మన దేవుడు. మన ప్రభువు ఎలాంటి వాడంటే ఈ లక్షణాలన్నీ ఆయనలో ఉన్నాయి.
ఆయన ఎలాంటి వాడు తెలుసా మీకు? ఎలాంటి వాడట? ఆయన కరుణ వాత్సల్యం గల దేవుడు, కరుణ వాత్సల్యం వాత్సల్యములు గల గల వాడును వాడు, ఆ శాంతమూర్తియు, శాంతమూర్తి, అత్యంత కృపగలవాడనయ్యుండి, అత్యంత కృప కలిగిన దేవుడైన ఆయన లక్షణాలని భక్తులు వర్ణిస్తా ఉన్నప్పుడు ఆయన లక్షణాలు ఎలాంటివో రాస్తా ఉన్నాడు. అత్యంత కృప కలిగిన దేవుడు. పాపివైన నీవు మరణం అంచుల దాకా వెళ్ళినా కూడా నిన్ను పట్టుకొని లాక్కొని వచ్చేటువంటి దేవుడు. అత్యంత కృప. నీవు నరకంలో పడే స్థితిలో ఉన్నా పట్టుకొని లాక్కొచ్చేటువంటి దేవుడు మన దేవుడు. అంత జాలి మన మీద. ఎలాంటి జాలి? నీవు పతనమై నరకంలో పడతా ఉంటే నిన్ను లాగటానికి ఆయనే కిందకు దిగొచ్చాడు. ఆయన దిగొచ్చింది ఎక్కడి నుండి? పరలోకములో తన సింహాసనాన్ని విడిచి నీ కోసము నీవు పడిపోతుంటే పట్టుకోవటానికి ఆయన భూమి మీదకి వచ్చాడు అనేది తెలుసుకోవాలి. అలాంటి ఆయన అత్యంత శక్తి కలిగిన దేవుడు. అబ్రహాముతో చెప్పాడుగా 17వ అధ్యాయంలో, నేను సర్వశక్తి కలిగిన దేవుణ్ణి. ఆయనే చెప్పుకుంటున్నాడు, ఎవరు చెప్పట్లా. పక్కనోడు ఎవడు చెప్పటానికి ముందుకు రావట్లా. శక్తి కలిగిన దేవుణ్ణి అని తనకు తాను చెప్పుకుంటా ఉన్నాడు. అలాంటి దేవుడు మన దేవుడు. మనము దిగిపోతున్నప్పుడు తన హస్తాన్ని చాచి పట్టుకొని పైకి లాగే దేవుడు. అత్యంత కృప కలిగిన దేవుడు మన దేవుడు. అలాంటి దేవుడు కాబట్టి ఏం చేయాలట? ఉపవాసము దినము ప్రతిష్ఠ. చాలమ్మా, ఇందులో చదువు 14వ వచనం. అత్యంత కృపగలవాడనయ్యుండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపడను. అత్యంత కృప కలిగిన దేవుడు అయ్యుండి ఏం చేస్తున్నాడట? చేస్తాను అన్న కీడు ఎప్పుడు చేస్తా అన్నాడు? ఒకప్పుడు చేస్తా అంటున్నాడు. ఇప్పుడైనా అనే పదానికి ముందు ఏదైతే ఉందో, ఇప్పుడైనా అని చెప్పక ముందు నీవు అప్పుడు చేసిన క్రియల వలన దేవునికి కోపం వచ్చింది. అప్పుడు ఏమనుకున్నాడు తెలుసా? వీడిని సర్వనాశనం చేసేస్తా నేను, నా మాట వింటల్లా. ఎందుకు నాశనం చేస్తా అన్నాడు ఆయన? చెప్పిన మాట వింటలేదు కాబట్టి. మనము మన పిల్లల్ని కూడా కోపం వచ్చినప్పుడు అప్పుడప్పుడు అంటానే ఉంటాం. అలాంటిది మనల్ని సృష్టి చేసిన దేవునికి అంత కోపం వచ్చినా కూడా ఏమంటున్నాడు తెలుసా? నీ వైపు చూచి ఎంతో జాలి పడతా ఉన్నాడు. ఎప్పుడు? ఉపవాసం ఉండి కన్నీరు విడిచినప్పుడు, దుఃఖించి మనఃపూర్వకంగా ఆయన యుద్ధకు వచ్చినప్పుడు, మనస్ఫూర్తిగా నీవు దేవుని దగ్గరకు వచ్చినప్పుడు. ఎప్పుడు వస్తావు నువ్వు? డాక్టర్ గారు చెప్పినప్పుడు, ఇంక వీడిని తీసుకొని పోండి, మోసుకుపోండి, నా వల్ల ఏది కాదు, భూమి మీద ఏ వైద్యుడు కూడా వీడిని స్వస్థపరచలేడు. ఒక స్త్రీ వచ్చిందండి యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చి, అనేకమైనటువంటి డబ్బులన్నీ ఖర్చు పెట్టేసిందంటే ఆ వైద్యులకి, కానీ తగ్గల. ఫైనల్ గా ఏం చేసిందామె? ఆయన వస్త్రం వచ్చి ఇలా తాకితే చాలు అనుకుంది, గుంపులో గోవిందా అని. గోవింద అంటారు కదండి. అంత మందిలో ఎవడు ఏమన్నా చేసినా కూడా అది పనికిరాదు, ఎవరికి తెలియదులే అనుకుంటారు. ఇలా అంటుకోగానే ఆమె స్వస్థత పొందింది. చూసారా? అలాంటి పరిస్థితి దేవుని దగ్గర ఉంది. నువ్వు పొందాల్సింది అదే. అది నీకు సంభవించాలి అంటే నీవు చేయాల్సినటువంటి పని ఏంటో తెలుసా? ఆయన ముఖం తిప్పుకొని వస్తానే ఉన్నాడు, కానీ నీ దగ్గరకు వచ్చేటప్పటికే నీ వైపు చూస్తా ఉన్నాడు. నీ వైపు చూస్తున్నాడు కదా. చూసినప్పుడు నీవు చూస్తున్నావా ఆయన వైపు? ఆయన వైపు చూస్తేనే నీకు రక్షణ కలుగుద్ది. సమస్త జనులారా అని కేకేస్తున్నాడు యెషయా గ్రంథకర్త. ఏమని?
భూదిగంత నివాసులారా. ఏ ఒక్కడికో చెప్పట్లేదండి, అది అన్యులకి చెప్పట్లేదండి, ముస్లింస్ కి చెప్పట్లేదండి. భూమి మీద కాలు మోపి నిలబడిన ప్రతి మానవునికి చెప్పే మాట ఇదే. భూదిగంత నివాసులు ఏం చేయాలట? వాళ్ళందరూ కూడా భూదిగంత నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందండి. అది దేవుని యొక్క మాట. నా వైపు చూడండి అంటే, దేవుడు నీ వైపు చూస్తా ఉన్నప్పుడు నువ్వు చూస్తే కనపడతావు కదా, నా వైపు చూస్తున్నాడు అని. కానీ నీవు చూడాల్సినటువంటి పని ఉంది. నేనే దేవుడను అందులో చెబుతున్నాడు. 45వ అధ్యాయం 22వ వచనం అదే కదండి, యెషయా గ్రంథకర్త రాశాడు. భూదిగంత నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందండి. దేవుడను నేనే, నేను తప్ప వేరే దేవుడు మీకు లేడు. అది చెబుతున్నటువంటి మాట. అలాంటి దేవుడు నిన్ను అడుగుతున్నాడు, నీవు ఇప్పటిదాకా చేసిన క్రియల వలన నాకు కోపం వచ్చింది, నిన్ను నశింపచేద్దాం అనుకున్నాను, నేను ఆల్రెడీ నశింపజేశానయ్యా. గుర్తుపెట్టుకున్నారా? ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనంలో ఎప్పుడు చెప్పుకుంటానే ఉంటాం కదా, చెప్పుకున్న పదాలే అవన్నీ కూడా. కానీ గుర్తు చేసుకోవటం వలన, అయ్యో నేను తాగితే, నేను తిరిగితే భయంకరమైనటువంటి పాపము నన్ను ఆవరిస్తుంది అని గుర్తు చేసుకోవటం. అది ఇందులో గుర్తు చేసుకో, మళ్ళీ గుర్తు చేసుకో. 6:5 ఆదికాండం ఏమంటున్నాడు? నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు. అసలు చెడుతనం ఎలా ఉందట? గొప్పది. వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం ఊహ అంతయు కేవలము చెడ్డది అని యెహోవా చూచాడు అని రాస్తున్నాడు. ఎంత గొప్ప దేవుడు అండి! అలాంటి దేవుడు నీ హృదయాన్ని పరిశీలన చేసి చూస్తా ఉన్నప్పుడు ఏం కనపడ్డది ఆయనకి? నీలోది ముఖం తిప్పుకోవటానికి కారణాలు, అన్ని కారణాలు ఉంటాయి, చాలా కారణాలు. ఆయన్ని నేనేం చూసేదయ్యా అని తొలగిపోయేవాడు చాలా మంది ఉంటారు. ఆయన నాకు విరోధి, ఆయన కళ్ళు నేనేం చూస్తాను అనుకునేవాడు ఇంకొకడు. ఇంత పెద్ద తప్పు చేశాను, ఆయన కళ్ళు నేను ఏం చూసేదయ్యా, ఏం మాట్లాడేదయ్యా ఆయనతోటి అనుకునే వాళ్ళు చాలా మంది కనిపిస్తూ ఉంటారు. ఆ రోజుల్లో భూమి మీద ఉన్న నరులందరూ చెడిపోయారట, ఒక్కడు తప్ప. ఎవరా ఒకడు? నీతి పరుడైనటువంటి ఒక వ్యక్తి ఒకరిని ఏర్పాటు చేసుకున్నాడు భూమి మీద. మళ్ళీ తీసుకుపోయి ఈ బంకమట్టితోటి మళ్ళీ మనిషిని నేను ఎక్కడ చూడాలి, మళ్ళీ చేసి నాసికారంధ్రంలో మళ్ళీ ఎక్కడ ఊదేది అని అనుకున్నాడేమో. అందుకని ఒక్కరిని మాత్రం నీతిమంతుడిగా ఉంచారట. మిగిలిన వాళ్ళందరూ ఎట్ట కనపడ్డారు ఆయనకి? హృదయంలో తప్పులు చేస్తున్నారు. 2 పదాలు ఎప్పుడు చెబుతుంటాను ఆ పదంలో. వారి ఊహ అంతయు, ఊహకు ముందు ఏంటంట? హృదయం యొక్క తలంపుల్లోని ఊహ అంతయు, తలంపులలోని ఊహ అంతయు అని రాశాడు అక్కడ. తలంపు అంటే మనకు తెలుసు కదా, అప్పుడప్పుడు ఇలా కూర్చొని ఉంటుంటారు ఏజ్డ్ పీపుల్. మా అమ్మ అంతే కూర్చునేది, మంచం మీద ఇటు కూర్చునేది. ఏందమ్మా అటు కూర్చున్నావు అని అంటే, అన్ని తలంపులకు వస్తున్నాయిరా అనేది. అంటే ఏంది? చేసినవి అన్ని గుర్తుకొస్తుంటాయి అన్నమాట. తలంపు అంటే అది. ఊహ అంటే ఏందో తెలుసా? ఆ తలంపులలో ఇంకొకటి కూడా ఉంది, ఊహ. రేపు ఈ పని చేయాలి, ఎల్లుండి ఈ పని చేయాలి, అవట ఎల్లుండి ఈ పని చేయాలి. అది కూడా చెడ్డదేనంట మానవునికి. అందుకని దేవుడు కోపం వచ్చింది. చేసిన పనులు తప్పుడు పనులు, దానికి విరుగుడు ఉందిరా బాబు అని చెప్పినా కూడా ఆ విరుగుడు నువ్వు పాటించాల ఇప్పుడైనా అని చెప్పాను కదా.
ఇప్పుడైనా నువ్వు తెలుసుకోవాలా? ఎన్నిసార్లు చెప్పి హెచ్చరిక చేశా. నీ గతించిన కాలాన్ని గుర్తు చేసుకో, నువ్వు చేసిన తప్పిదాలు గుర్తు చేసుకో, నీవు అనిన మాటలు గుర్తు చేసుకో. కంటితో చేసినవి, చేతులతో చేసినవి, అవి ఊహించి నడచిపోయిన నీ కాళ్ళు, జ్ఞానము, మనస్సు, వీటన్నిటిని గుర్తు చేసుకో. నువ్వు జరిగిన కాలం, ఆ కాలము అలాగే ఉంచుకొని రేపు ఇంకా చేద్దాము అనుకుంటున్నావే. ఒక మానవుడు నిలబడ్డప్పుడు జరిగేది ఇదే. అందుకని దేవుడు చూచి అంటున్నాడు. దేవుడు చూచినప్పుడు నువ్వు ఎలా ఉన్నావు? ఎప్పుడైనా సరే అని అంటే గతించిన కాలం అంతా కూడా తప్పుగా వ్యవహరించావు కాబట్టి ఇప్పుడు దాన్ని విడిచిపెట్టు. ఇదిగో పాతవి గతించినవి ఏందట, ఇదిగో క్రొత్తవైనవి అని రాస్తున్నాడు. సమస్త క్రొత్తవి అయ్యావా? కొత్త జీవితం నీకు వస్తుందా? ఉపవాసం ఉండే పరిస్థితులు ఏంటి? చాలా మంది ఉపవాసం ఉంటారండి. నేను ఒకసారి కాశ్మీర్ వెళ్ళటం జరిగింది. వెళ్తే అక్కడ జడలు అల్లుకోకుండా అలా వదిలేసిన జుట్లు, పెంటికలు అంటారు వాటిని, అంటే ఇలా కరుసుకుపోతాయి ఆ జుట్టు. అలాంటి వాళ్ళు ఎదురుపడ్డారు నాకు చాలా మంది. వాళ్ళు తపస్సు చేస్తూ ఉంటారు కూర్చొని, తిండి తిప్పలు మానేస్తారు ఆ తపస్సులోనండి. కూర్చున్నాడు అంటే తన దేహాన్ని మర్చిపోతాడు, అసలు ఏం జరుగుతుందో పరిసరాలు మర్చిపోతాడు. ఎవరన్నా కేకేసినా కూడా అది చెవులకి అందదు. అది తపస్సు అంటే. తన మనస్సును స్వాధీనపరుచుకొని చేసేది తపస్సు. అది ఎప్పుడు జరుగుద్ది అంటే ఉపవాసం ఉన్నప్పుడు. ఉపవాసం ఉన్నప్పుడు ఎక్కడ ఉంటావు నువ్వు? దేవునికి దగ్గరగా ఉంటావు అని రాస్తున్నాడు. దగ్గరగా ఉన్నవాడు ఆయన చూడకుండా ఉంటాడా? ఆయన చూడకుండా ఉంటాడా? చూసారా, ఒక ఆయన గుర్తుకొస్తాడు కదండి, నేను నీ ఇంట్లో ఉండాలనుకుంటున్నా ఈరోజు అని. ఎవరైనా? అబ్రహం, జక్కయ్య అండి, జక్కయ్య. పొట్టివాడైన జక్కయ్య. పొట్టివాడే, ఆకారానికి పొట్టివాడే గాని మనసులో పెద్దవాడు. ఎందుకని? వీళ్ళందరూ ఎత్తుగా ఉన్నారు, వీళ్ళను దాచి నేను ఆయన చూడాలి అంటే ఏం చేయాలా? ఎత్తైన ప్రదేశానికి ఎక్కాలి నేను. అది మనసు. ఎత్తైనటువంటి చెట్టు, అది మేడు చెట్టు కానీ, మర్రి చెట్టు కానీ, యాప చెట్టు కానీ. ఉదాహరణ ఏంటి అంటే, పొట్టివాడైనటువంటి జీవితంలో ఎత్తైన ప్రదేశానికి ఎక్కగలిగిన స్థితి నీకుంటే ప్రభువు నిన్ను దాటి ఒక్క అడుగు కూడా వేయలేడట, అక్కడే నిలబడిపోతాడట. ఏం నిలబడ్డా లేదా? జక్కయ్య కిందకి దిగిరా అంటే నిదానంగా దిగొచ్చుంటాడా? లేదండి. నేను చిన్నప్పుడు సినిమాల దగ్గరికి పోయేవాడిని, హాల్ దగ్గరికి పోయేవాడిని. మొదటి రోజు, మొదటి ఆట, మొదటి వాడిగా నిలబడాల, అది ప్లాను. అందరికీ అదే ఉంటుందిలే. రక్షణ పొందక ముందు ఏం చేస్తాడు తెలుసా? టికెట్ అందంగానే మనుషుల మీదుగా ఈదుకుంటా వస్తాడు, తలకాయల మీదుగా వస్తాడు. ఒక్కసారిగా అక్కడి నుంచి దూకుంటాడండి. యేసు ప్రభు వారి చుట్టూ ఉన్న మనుషులు వాళ్ళ మీద ఒక్కసారిగా దూకి ఉండాలి. మీరేంది ఎత్తుగా ఉండేది? నీకంటే ఎత్తుగా ఉన్న కావాలంటే చూడండి. అయ్యా, వెంటనే మార్పు వచ్చిందా లేదా అతనిలో? ఇప్పుడైనా నే స్థితి జక్కయ్యలో మార్పు వచ్చిందా లేదా? ఇప్పటిదాకా నా జీవితము భయంకరమైనది. దేవుణ్ణి నమ్ముకున్న ప్రజలను కూడా కష్టాలు పెట్టాను. ఏం మార్పు వచ్చింది ఆయనలో? ఇదిగో నాకు అక్రమముగా సంపాదించింది యావత్తులో కూడా 4 గంటలు మరలా చెల్లించునని ప్రభుతో చెప్పాడు. 100 రూపాయలు తీసుకుంటే 400 పే చేస్తా వాడికి. వాడి పరువు నష్టం చేశాను, ఆస్తిని నష్టం చేశాను, అంతా నష్టపరిచాను, బలవంతంగా లాక్కున్నాను. ఇంకా ఏం చేస్తాట? ఆస్తిలో సగము పేదలకు ఇచ్చుచున్నాను, పేదలకు ఇస్తాను. ఆస్తిలో సగం ఇచ్చి
అన్యాయంగా తీసుకున్న తీసుకున్న దాంట్లో దాంట్లో 4 వంతులు ఇస్తే వీడి దగ్గర ఏముంటది? అప్పు తప్ప. ఇంకేముండదు. అంటే తన హృదయాన్ని దేవుని దగ్గర సమర్పించినప్పుడు లోకము గుర్తుకు రాదు అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ హల్లెలూయా. ఉపవాసం ఉండు అంటే అర్థం ఏంటి అంటే, నీవు సమస్తాన్ని విడిచిపెట్టి ఆ రోజుకి ఆయన ఎదుట కూర్చో. అది ఉపవాసం. ఇందాక ఒక సహోదరు అడిగింది, ఉపవాసం ఉంటే ఏం చేయాలి అని. ఇందాక సాక్ష్యం మధ్యలో జరపడదు కదా ఆమె. ఎవరు? అవునండి. రూపాగా. పేరు గుర్తులేదు నేనే నాకు, అండి. చెప్పండి. ఆ? రూపకళ నేనే ఆ, రూపకళ. మధ్యలో అడిగారు కదా, ఉపవాసం ఉంటే ఎలా ఉండాలి? బాగానే ఉంది. ఎన్ని రోజులు ఉండాలి? బాగానే ఉంది. దాని గురించి కూడా మనం యెషయా గ్రంథంలో రాశారు. ఇందులో ఋషులు తపస్సు చేస్తా ఉంటారండి వాళ్ళు. అలాంటి పరిస్థితిలో ఉన్న వాళ్ళని కూడా చూశాను నేను. రెండో, రాజకీయ నాయకులు నిరాహార దీక్ష చేస్తుంటారు. బాత్రూంలో తినొచ్చి నిరాహార దీక్ష రాజకీయ నాయకుడు చేశాడంటే దానికి ఒక పర్పస్ ఉంటుంది, లేకుండా ఎవడు చేయడు. ఇంకా దేశ స్వాతంత్రం కోసం చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. పరుల కోసం, వాళ్ళ కోసం కాదు అది. ఉపవాసం ఉంటే కొంతకాలానికి చచ్చిపోతారు. ఆంధ్రప్రదేశ్ వచ్చింది అందుకే. తమిళనాడు నుండి విడిపోయిన కారణం ఒకే ఒక వ్యక్తిని గుర్తు చేసుకోవచ్చు ఎవరైనా. పొట్టి శ్రీరామ్. ఆయన పేరులో కూడా ఉందండి పొట్టి. పొట్టి శ్రీరాములు. పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగం చేశాడు ప్రజల కోసం. అలాగే విశ్వాసులు. మనం ఉపవాసం ఉంటున్నావా? ఉపవాసం ఉంటే కళ్ళు తిరిగితే నడవలేను, నడిచే పని ఉంది, కూర్చుంటావుగా, పడిపోతావు. నీ చుట్టూ విశ్వాసులు ఉంటారుగా, పట్టుకుంటారుగా, నీళ్లు చల్లుతారుగా. దేవుని కొరకు ప్రార్థన చేయి, నీ కొరకు ప్రార్థన చేయి, పరిశుద్ధాత్మను పొందటానికి ప్రార్థన చేయి. ఇది నువ్వు చేయాల్సింది. యెషయా గ్రంథంలో 58వ అధ్యాయంలో మనం రోజు చదువుకుంటానే ఉంటాం కదా. ఏమంటున్నాడు యెషయా గ్రంథకర్త? 58వ అధ్యాయంలో ఒక చక్కని మాట రాస్తా ఉన్నాడు. చదువుకుందాం, ఒక్కసారి చూడండి. మేము ఉపవాసం ఉండగా, 3వ వచనం ఆ, అండి. మేము ఉపవాసం చదవమ్మా. ఉండగా ఆ, నువ్వెందుకు చూడవు? మేము మా అంటున్నారండి ప్రాణములను చాలా మంది. ఓ, 1 రోజు, 2 రోజులు, 3 రోజులు, 7 రోజులు, 14 రోజులు, 21 రోజులు, 40 రోజులు ఇలా ఉపవాసం ఉన్నాం కదా. నువ్వు మా కళ్ళి ఎందుకు చూడవయ్యా? నువ్వు ఎప్పుడు నేనే చూడాలా నీ కళ్ళి? ఉపవాసం ఉండి నీ కళ్ళి చూస్తున్నాను, నువ్వు నా కళ్ళి చూడటం లేదే. మేము మా ఉపవాసం ప్రాణములను ఉండగా ప్రశ్న వేస్తున్నాడు. దేవునికి నువ్వెందుకు ప్రశ్న. చూడవు? దేవుణ్ణి ప్రశ్నించేవాడు భూమి మీద మానవుడు ఉన్నాడా? లేడు. సరిపోదు. మేము మా ప్రాణములను ఆయాసపరచుకొనగా నీవెందుకు ఆ. లక్ష్య పెట్టవు అని అందరు. ప్రాణాన్ని మేము ఆయాసపరుచుకుంటున్నాం కదా, నువ్వు మా కళ్ళి ఎందుకు చూడవయ్యా అని ప్రశ్నిస్తా ఉంటారు అని ప్రభువు మాట్లాడుతున్న మాట అది. దేవుడు మాట్లాడుతా ఉన్నాడు. నీవు నా కళ్ళి ఎందుకు చూడవు? మీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారము చేయుదురు. ఏం మీ పని చేస్తున్నావు? ఉపవాసం ఉంటాను అంటున్నావు కదా, ఏం చేస్తున్నావు నువ్వు ఉపవాసంలో? వ్యాపారం చేసుకుంటున్నామండి. నీవు నీ వ్యాపారము చేస్తున్నావు. వ్యాపారం అంటే ఏం లేదు, మోసం చేస్తున్నావు అనే, అంతకంటే ఏం లేదు. వ్యాపారంలో మోసం లేకుండా లాభం వస్తుందండి? కొన్న రేటుకే ఇచ్చే ఏమన్నా ఉందా? నష్టం వస్తుందండి. కూరగాయల దగ్గర పేరు వాడతావు కదండి నువ్వు. టమాటాలు 50 రూపాయలు అన్నాడు, బయట 40 రూపాయలకి ఇస్తున్నారు. సరే తీసుకోమ్మా అంటే ఆ 40లో కూడా వాడికి లాభం ఉందిగా. నీవు ఉపవాసం ఉండే రోజు ఏం చేస్తావు? నువ్వు వ్యాపారం చేస్తావు. మీ పని వారి చేత కఠినమైనవని చేయించుకుందరు. ఇది ప్రాముఖ్యత. నీ పని వాని చేత నీవు కఠినమైన పనులు చేపిస్తావు. మీరు కలహపడుచు విచారము చేయిచు అన్యాయంగా గుద్దులాడుచు ఉపవాసముందురు.
ఈ ఉపవాసం నువ్వు ఎట్లా చేస్తున్నావో తెలుస్తూ ఉంది. ఇలాంటి ఉపవాసము నాకు అనుకూలమా? మీ చెబుతున్నటువంటి కంఠధ్వని మాట. పరమన వినబడినట్లుగా మీరు ఉపవాసం ఉండరు. చేయాల్సింది ఏందో తెలుసా? నీ మీ కంఠధ్వని ఉపవాసం ఉండి నీ కంఠ స్వరము ఎవరికి వినపడాలా? పరమనున్న దేవునికి వినబడి దేవునికి వినపడాలా. ఇందాక అట్టి ఎవరికి ఉపవాసం వినపడదు? ఏం వినపడదు? నీవు చేస్తున్నటువంటి తప్పుడు పనులు, మాటలు అన్నీ కూడా దేవుని దగ్గరికి చేరినాయట. వినపడాల్సినవి ఏంటి? ఇదిగో ఇవి. నీ కంఠ స్వరము ఉపవాసం ఉన్నప్పుడు నువ్వు మాట్లాడేటువంటి ఆ మాట దేవునికి వినబడాలి. వినపడాలి. ఆ అట్టి ఉపవాసము నాకు అనుకూలమా? ఆ మనుష్యుడు తన ప్రాణమును బాధపరచుకొనవలసిన దినము అట్టిదేనా? ఉమ్, ఒకడు జమ్ము వలె తల వంచుకొని గోనె పట్ట ఉమ్. కట్టుకొని బూడిద పరుచుకొని కూర్చునుట ఉపవాసమా? అట్టి ఉపవాసం యెహోవాకు ప్రీతికరమని మీరనుకొందురా? దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు కాడిమాను మోకులు తీయుటయు బాధింపబడిన కొంచెం వారిని ఆగు, కొంచెం ఆగు, కొంచెం. దేవుడు ప్రశ్న వేస్తున్నాడు. దేవునికి నువ్వు వేసావు ప్రశ్న. ఏమని? నేను ఇలా ఉంటున్నాను కదా, నువ్వు నా కళ్ళెందుకు చూడవు అన్నావు. కానీ దేవుడు వేసే ప్రశ్న ఏందో తెలుసా? నువ్వు చేసే ఉపవాసం ఎలా ఉందో చూసావా? ఇలాంటి ఉపవాసం నాకు ఇష్టం, ఇలాంటి ఉపవాసం నాకు ఇష్టము లేదు. ఎలాంటి వేరొకటి ఉపవాసం నాకు ఇష్టమో తెలుసా? దుర్మార్గులు కట్టినటువంటి కాడి. విప్పుటయు దుర్మార్గుడు ఎవడాడు? అపవాదండి. అపవాది నీకు కాడి కట్టాడండి. ప్రయాసపడి భారము మోస్తున్న సమస్త సమస్త జనులారా నా యొద్దకు రండి. నా దగ్గరికి రండి అంటే ఇంకా ఆ కాడిని మెడ మీదనే పెట్టుకొని తిరుగుతున్నావు. ఆ కాడి ఏంటో తెలుసా? దుర్మార్గుడు నువ్వు మోయటానికి పెట్టినటువంటి కాడి అతి భయంకరమైనది, అతి బలము కలిగినది లోకంలో. ఇందాక సహోదరుడు చెప్పాడు కదా, సింహము గర్జిస్తూ పైన పడతా ఉంది, జాగ్రత్త. అలాంటి అపవాది నీ దగ్గరుండి బలంగా పెట్టినటువంటి ఆ కాడిని దేవుడు ఏమంటున్నాడు తెలుసా? దాన్ని విప్పుటయు తీసేసుకోవాలి అంటే కాడి ఎట్ట పడితే అట్ట తీసేస్తారా? తీరండి. అంకే. మనం చూస్తున్నాం కదండి, పల్లెటూరు వాళ్ళకి బాగా తెలుస్తుంది. కొన్ని ఎద్దులు ఏం చేస్తాయి తెలుసా? మొయ్యలేక కాడి దించేస్తాయి, అంకెలేస్తాయి, మొయ్యలేక అడ్డం పడతాయి. కాడి, ఆ కాడి బరువు తగ్గాలి. ఏం చేయాలట? ఆ బండి మీద ఉన్నటువంటి బరువు ఏదైతే ఉందో, పాపపు బరువు, దానిని తీసి ఎవరి మీద వేయాలా? యేసుక్రీస్తు ఆయన దేవుని మీద మీద వేయండి. వేస్తే నా కాడి ఎలా ఉందట? సులువుగాను సులువైనది. చెబుతున్నటువంటి దేవుడు మనకి ఆ కాడు కనిపిస్తా ఎత్తుకుని ఉంటాడు. నా యొద్ద నేర్చుకొనుడి. ఇంకా చెబుతున్నాడు, ఆ కాడు ఎత్తుకొని నా దగ్గర కూర్చో. ఇంకా నేర్చుకొనుడి. మళ్ళీ పోయావో పక్కకి, మళ్ళీ ఆ కాడు వచ్చి నీ భుజం మీద కొడుద్ది. జాగ్రత్త. నా కాడి హెచ్చరిక చేస్తాడు. సులువుగాను నా భారము ఆ తేలికగాను ఉంది. కాడి నీ దగ్గర నుంచి పోవాలి అంటే నువ్వు చేయాల్సినటువంటిది ఏందో తెలుసా? ఇందులో అంటున్నాడు, ఉపవాసం ఉండేవాళ్ళు ఆ రోజుల్లో, పాత నిబంధన కాలంలో ఏం చేసేవాళ్ళు? గోనె గోనె పట్ట పట్టు కట్టుకునేవాళ్ళు, బూడిద బూడిదలో పరుచుకునేవారు. కూర్చునేవాళ్ళు. ఈ రెండు ఆచార క్రమాలు. అంటే తనను తాను తగ్గించుకునే స్థితి. నువ్వేం చేస్తున్నావు ఉపవాసం ఉండి? నిన్ను నువ్వు తగ్గించుకుంటున్నావా, హెచ్చించుకుంటున్నావా? నీ దాసుడిని ఎంత కష్టపెడుతున్నావు? అలా కష్టపెట్టడానికి వీలు లేదు అనేది అందులో ప్రాముఖ్యత కనిపిస్తా ఉంది. ఇంకా చదవమ్మా. దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు కాడిమాను మోకులు తీయుటయు బాధింపబడి వారిని విడిపించుటయు ప్రతి కాడిని విరగగొట్టుటయు నేనేర్పరచుకున్న ఉపవాసము కదా. ప్రతి కాడి ఎరగొట్టాలటండి, మళ్ళీ నీ మేరకు రాకుండా. ఎన్ని లక్షణాలు నీలోకి రావాలి? ఒక్కొక్క లక్షణం ఉపవాసంలో కూర్చున్నప్పుడు నీ లక్షణాలు ఎలా ఉండాలి? మారిపోతా ఉండాలి. ఆ మార్చుకుంటూ కాడి నీ మీదకి రాకుండా ఉండాలి.
కాడి భుజం మీద నుంచి పడేయగలిగిన స్థితి నీకు కలిగి ఉండాలి. అట్టి అలాంటి ఉపవాసం ఉపవాసం కదా నేను కోరుకునేది. అంతేగాని ఏర్పరచుకుని ఎదుటి వాడిని బాధలు పెట్టుకుంటా, ఆదరిస్తూ పని వారి ఇబ్బందులు చేత పెట్టుకుంటా, కఠినమైన కష్ట నష్టాలకు గురి చేస్తా, నేను ఉపవాసం ఉన్నా అంటావే. కలహపడుచు విచారము చేయొచ్చు. ఆ ఇలాంటి పరిస్థితులు నీకు కలగకుండా దేవుని దగ్గరికి వచ్చి కూర్చొని ఒక దినాన్ని నీవు ప్రతిష్ఠించు. హల్లెలూయా. సోదరుల్ని మనం చూస్తుంటాం కదండి, ఇక్కడ దగ్గరలోనే మసీదు ఉంది. తెల్లవారుజాము 5ంటికి లేచి గోల చేస్తుంటాడు, అల్లో అని కేకేస్తుంటాడు. అల్లో అని కేకేసి లెగవండి లెగవండి లెగవండి, అందరూ టిఫిన్లు చేసే టైం అయింది. ఇక అప్పటి నుంచి సాయంత్రం దాకా ఏమి ముట్టుకోరు, అన్ని పనులు మామూలుగానే చేస్తుంటారు. సాయంత్రం పూట మళ్ళీ అరుపు, లెగవండి లెగవండి లెగవండి, మళ్ళీ భోజనం చేయండి. అది ఉపవాసం. అదే ఉపవాసం కాదు. అంటే దేవునికి దగ్గరగా ఉండటం ముఖ్యమైనటువంటి విషయం. ఆయన దేవునికి దగ్గర దగ్గరగా ఉండాలంటే నీ మనసు స్వాధీనపడాలి. స్వాధీనపడాలి అంటే నీ శరీరాన్ని నలగగొట్టుకొని దేవుని దగ్గరికి రావాలి. నలగగొట్టే స్థితిలో ఉపవాసము ప్రాముఖ్యత. ఏమీ తినటానికి లేదు. అప్పుడే నీ హృదయము దేవుని దగ్గరికి వస్తుంది అనేదే ఇందులో మనకు కనిపిస్తున్నటువంటి విషయం. యెషయా గ్రంథకర్తలో రాశాడు కదా, మనం చూస్తున్నాం కదా. యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి ఉపవాసం కూడా ఉంది కదా. మత్తయి సువార్త 6వ అధ్యాయం మనం చదువుకుంటే 6వ అధ్యాయం మొత్తాన్ని మనం చదువుకుంటా పోతే అందులో ఉపవాసం ఎలా ఉండాలో రాస్తా ఉన్నటువంటి మాటలు కనిపిస్తా ఉన్నాయి. పైకి ఆకారం మాత్రం ఉపవాసం ఉన్నా నేను దగ్గరికి రాబాకు అంటుంటారు, కానీ చేసే క్రియలు ఎలా ఉన్నాయి, నువ్వు చేస్తున్నటువంటి పనులు ఎలా ఉన్నాయో ఒక్కసారి నువ్వు జ్ఞాపకం చేసుకో అనేది ఇందులో ప్రాముఖ్యత. కాబట్టి నువ్వు అన్నపానాలు ముట్టుకోలేదు అనేటువంటి వాడు మనకు ఒక వ్యక్తి కనిపిస్తా ఉంటాడు. 2 రోజులు ఉపవాసం ఉంటా అంట. లోకాసు వార్తలో రాశాడు. 2 వ్యక్తులు యెరూషలేంకి వెళ్ళారండి. వెళ్ళారా లేదా? వెళ్ళారు. ఒక ఆయన పరిసయ్యుడు, ఇంకొక ఆయన సుంకరి. సుంకరి అనే పేరు పెట్టుకున్నాడు, బాగానే ఉంది, కానీ ఆహారం లేదు. తిండి లేక ఉపవాసం ఉంటున్నాడు ఆయన. తిండి ఉండి వారానికి 2 రోజులు ఉపవాసం ఉంటున్నాను అంటున్నాడు ఈయన. ఉపవాసం ఉండి ఏమంటున్నాడో కూడా మనకి క్లియర్ గా రాస్తున్నాడు. ఏందట, ఏం చేస్తున్నట్ట? పరిసయ్యుడు నిలబడి దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైనా ఇతర మనుషుల వల్ల నేను ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞత చెప్పుకుంటున్నానండి. జనంతో చెప్పుకుంటాడు, నేను ఉపవాసం ఉన్నా, నేను ఉపవాసం ఉన్నా, 30 రోజులున్నా, 40 రోజులున్నా. అది ఎవరు చూడాలా నీ ఉపవాసం? దేవుడే చూడాలంటే. ఈయన చూస్తున్నాడు, దేవునితో మాట్లాడుతున్నాడు. నేను ఉపవాసం ఉన్నాను, చూడు నా కళ్ళి, నేనేం చేస్తున్నానో తెలుసా? ఏం చేస్తున్నా అంటే మళ్ళీ ఒకసారి గుర్తు చేయి. దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైనా ఇతర మనుషుల వలనైనను ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు. వాడిని తృణీకరించే పరిస్థితి అండి. చోరుడిని, దొంగతనాలు చేసేవాళ్ళలాగా కాదు, వ్యభిచారులాగా లేను, ఎదుటి వాళ్ళు అన్యుల్లాగానే బతకటం లేదు. ఇదిగో ఎదురుగున్నాడే వాడిలాగా నేను చెప్పుకుంటున్నాడు. మొట్టమొదటి పార్టీ ఏంది? నేను పలానా వాళ్ళలాగా లేను, నేను గొప్పవాడిని, రోజు బైబిల్ తీసుకొని పొద్దున్నే పోయి ప్రార్థన చేస్తాను. రెండో పార్టీ ఏందట? వారంకు 2 మార్లు ఉపవాసము చేయుచు నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. ప్రార్థనే అతను కూడా చేసేది. ప్రార్థన చేస్తున్నాడు. మన ప్రార్థన ఎలా ఉంది? నీ హృదయం దేవుని దగ్గర కూర్చున్నప్పుడు నీవు ఎదుటి వాడిని తృణీకరిస్తున్నావా,
రెండవదిగా నిన్ను నీవు పొగుడుకుంటున్నావా? ఎదుటి వాడిని తృణీకరించటం వేరు, నిన్ను నీవు పొగుడుకోవటం వేరు. అది కూడా ఎవరి దగ్గర? దేవుని దగ్గర. అలాంటి దేవుని దగ్గర కూర్చొని నీ ఇష్టానుసారంగా నిన్ను నీవు పొగుడుకుంటే నువ్వు తగ్గించుకున్నది ఎక్కడ? పైగా ఎవరైతే తిండికి లేక ఉపవాసం ఉండి దేవుని దగ్గర కూర్చొని ప్రార్థన చేస్తున్నాడు, అలాంటి వ్యక్తిని తృణీకరిస్తున్నాడు. అతను ఏమంటున్నాడు? అయితే సుంకరి నన్ను నేను తగ్గించుకున్నాను. దేవుని వైపు చూస్తున్నాడు, ఆకాశం వైపు కన్నులెత్తి చూచి ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొని, దేవా పాపినైన నన్ను కరుణించమని పలికెను. అదే అండి చేసేది. ఏం చేశాడు? పాపిని అని నేను గుర్తించాలి ముందు. రొమ్ము కొట్టుకొని నువ్వు ఎంత గొప్పవాడివైనా సరే, నేను పాపిని అని గుర్తిస్తే దేవుని యొక్క దృష్టి నీ మీదకి వస్తుంది. లేకపోతే ఎవరు కూడా నరకము నుండి తప్పించుకోలేడు. తనను తాను హెచ్చించుకునే స్థితి కలిగింది అంటే తనను తాను తగ్గించుకునే స్థితి నుండి పైకి వెళ్ళిపోయాడు అని అర్థం. తనను తాను తగ్గించుకొని తీరాలి ప్రతి మానవుడు. యేసు ప్రభువాడే తనను తాను తగ్గించుకున్న కారణంగా ఫిలిప్పీలకు రాసిన 2వ పత్రికలో 2వ అధ్యాయంలో రాశారు కదా, తనను తాను తగ్గించుకున్న కారణముగా భూమి మీద ఉన్నటువంటి వాళ్ళు, భూమి క్రింద ఉన్నటువంటి వాళ్ళు, ఆకాశంలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ప్రతి మోకాలును యేసు నామమున వంగేటట్లుగా దేవుడు ఆయన నామమును పైనామముగా ఉంచాడు. దేవుడు ప్రతి నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై నిన్ను నీవు తగ్గించుకుంటే దేవుడు నిన్ను హెచ్చిస్తాడు అనేది ఇందులో తెలుసుకోవాలి. తగ్గించుకున్నటువంటి అతను దేవుని దగ్గరికి వెళ్ళాడు. పరిసయుడు అనబడినటువంటి ఈయన హెచ్చించుకున్న కారణంగా ఏమైపోయి ఉంటాడు? తెలుసుకోవాలి కదా. ఏమైపోయి ఉండాలా? దేవునికి దూరంగా అయిపోయి ఉండాలి. కాబట్టి సహోదరుడా, సహోదరి, ఉపవాసముండు. ఉండేటప్పుడు ఎలా ఉండాలి? 6:6 మత్తయి సువార్తలో యేసు ప్రభువు వారు చెప్పారు ఎలా ఉండాలో, అది చదువుకోండి. అందులో నీ మనస్సును కేంద్రీకృతం చేసి వ్రత దినాన్ని ప్రతిష్ఠించుకొని అందరికీ చెప్పండి, విశ్వాసులకి, రండి, ఈ రోజు నేను ఉపవాసం ఉందాం అనుకుంటున్నాను, మీలో ఎవరైనా సరే ఉందాం అనుకుంటే రండి, వచ్చి కూర్చొని అందరము కలిసి ప్రార్థన చేద్దాం. ప్రార్థనలో నిన్ను గురించి, ఎదుటి వారిని గురించి, దేశాలను గురించి మనం ప్రార్థన చేసి దేవునికి గుర్తు చేద్దాము అనేది ఇందులో ప్రాముఖ్యమైనటువంటి మాటలుగా మీకు తెలియచేస్తూ ఈ మాటలు నేను ముగిస్తాను. దేవుడి కొద్ది మాటల్ని మనం వెనుకడిలో దీవించుగాక. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. కృప కలిగిన దేవా, రక్షక, నీకు స్తోత్రాలు నాయనా.